తెలంగాణ జాగృతి తరపున రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేశారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే జూన్ 4న ధర్నాకు పిలుపునిచ్చిన కవిత జీహెచ్ఎంసీపై కూడా ఫోకస్ పెట్టారు. టెండర్లు రద్దు చేయాలంటూ సీఎంను డిమాండ్ చేశారు ఆమె. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు ఎమ్మెల్సీ కవిత. జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ బృందాల టెండర్లను రద్దు చేయాలని లేఖలు కోరారు. జీహెచ్ఎంసీలో వర్షకాలం పనుల టెండర్లో గోల్మాల్ జరిగింది. ఓ విదేశీ సంస్థకు చెందిన వాహనాలనే పనులకు వినియోగించేలా నిబంధనలను రూపొందించారనేది ఆమె ఆరోపణ. 2 కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చేలా కొందరు అధికారులు వ్యవహరించారని కవిత ఆరోపించారు. ప్రస్తుతం రూల్స్ ప్రకారం వినియోగించే వాహనాల్లో 1 క్యూబిక్ మీటర్ మెటీరియల్ కూడా తరలించడం సాధ్యం కాదు. గతంలో ఇందుకు వినియోగించిన వాహనాల్లో 2 నుంచి 3 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ తరలించేవారని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో జీహెచ్ఎంసీపై ఏటా 5,85,00,000 అదనపు భారం పడుతోందన్నారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు వేరువేరుగా టెండర్లు పిలిచేవారు. ఇప్పుడు 9 జోన్ల వారీగా మాత్రమే టెండర్లు పిలవడంతో తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోందన్నారు. ఇప్పటికే ఖరారైన టెండర్లను రద్దు చేసి వార్డుల వారీగా టెండర్లు పిలవాలని లేఖ ద్వారా కవిత డిమాండ్ చేశారు. వెంటనే చర్యలు చేపట్టాలన్నారు ఆమె.